రైతు కళ్ళ కన్నీరు చూస్తే మీరు కూడా ఏడ్చుకుంటూ 5-6 గ్రామాలు తిరిగి ఏ విధంగా నష్టపోయారు, ఎంత నష్టపోయారని చెప్పి వాళ్ళు చెప్పుకుంటే విధంగా ఉండే తరుణమైంది. అందుకనే ఈరోజు ఇక్కడ మా జనవరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా 2-3 రోజులు సమయం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి పంట నష్ట నివారణతో పాటు వెంటనే వారిని ఆర్థికంగా ఆదుకొని ఆత్మహత్యల పాలు కాకుండా మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడం కానీ జాతీయ రహదారిని మొత్తం ముట్టడించే కార్యక్రమం కానీ రైతుల పక్షాన కౌలు రైతుల పక్షాన పోరాడతామని మీడియా సాక్షిగా తెలంగాణ ప్రజలని ఒక తుంగతుర్తే కాదు చాలా జిల్లాలో పడ్డది. చాలా జిల్లాలో వడగండ్ల వాళ్ళతో రైతులు ఇలా తిట్టుకునే పరిస్థితులు ఉన్నారు. ముఖ్యంగా గిరిజనులు మనం చూసాక తండాలో గిరిజనులు, దళితులు, బలహీన వర్గాల వాళ్ళు, కౌలు రైతులు నిజంగా వాళ్ళు చెప్తుంటే కన్నా నీళ్ళు వస్తున్నాయి. కానీ మన పక్కనే ఉన్న కేసీఆర్ గారు మాత్రం నిన్న ఇప్పటి గురించి మాట్లాడలే. ఇవాళ పొద్దున పేపర్లు చూసినా మన వచ్చే ఏప్రిల్ 27 తారీఖు టీఆర్ఎస్ ప్లీనరీ ఉందంట. దానికోసం కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా నిలబడాలి, కష్టపడి గ్రామాల్లో పార్టీ గురించి చెప్పాలంటుందంటే అతను మంచి విధంగా ఆయన పెద్ద రైతులని చెప్పుకుంటాడు. 3 లక్షల ఎకరాల పంట ముగితే ఇప్పుడు ప్లీనరీ గురించి మాట్లాడతారా? ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాలా? నిజంగా దురదృష్టకరం. ఇంత మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఇవాళ రైతులకు 1 లక్ష రుణమాఫీ అని చెప్పి దాన్ని 6 ముక్కలు చేస్తే బ్యాంక్ వాడు వడ్డీకే తీసుకుంటుంది తప్ప ఏ రైతు కూడా వేరే. ఒకప్పుడు సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు రుణమాఫీ చేస్తే ఒక్కొక్క రైతుకు ఒకటే కలం కోటుతో 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఆ రోజు అది రుణమాఫీ అంటే. అప్పుడు రైతు రుణానికి వెళ్ళి బయటికి పోతే బయట వృద్ధిలోకి తీసుకురా 3 రూపాయలు, 4 రూపాయలు. అలాంటి రుణమాఫీ కాంగ్రెస్ చేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశ రుణమాఫీ 1 లక్ష రూపాయలు అని చెప్పి ఇప్పటికి కూడా మొత్తం కూడా పర్లేదు. రైతు బంధుని పెట్టాడు. 50% మంది రైతులు ఉంటారు. హైదరాబాద్ లో పంతులు భూస్వాములు ఉంటే వాళ్ళ భూములు తీసుకునే పేదవాళ్ళు ఆయనకు 1 ఎకరం ఉంటే 4 ఎకరాలు తీసుకొని కౌలు చేసుకుంటాడు. ఆ కౌలు రైతులు మాత్రం రైతు బంధు ఇవ్వాలట. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయినా కౌలు రైతులకు కూడా ఇవాళ రైతు సాయం చేస్తుందంటే ఆయనను చూసాలో నేర్చుకోవాలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. భూమి చేసేవాడికి తెలుసు. వడగండ్ల వాన వచ్చినా, వర్షాలు వచ్చినా, అనావృష్టి వచ్చినా, అతివృష్టి వచ్చినా జరిగేది పంట చేసుకున్నవాడు. కౌలు ఆయన బాంధు చేయడు కదా, కౌలు తగ్గియాడు కదా, ఆయన బరాబర్ అప్పు తెచ్చలే కట్టాలి కదా. అటువంటిప్పుడు కౌలు రైతుకి ఎందుకు ఇవ్వమని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అందుకనే సోదరులారా, తప్పకుండా రైతుల వరకు కూడా మీరు ఇబ్బంది పడద్దు. రాబోయే రోజులు తప్పకుండా రైతు రాజ్యం వస్తుంది. రైతుల పక్షాన పోరాటం చేస్తానికి మాలాంటి నాయకులం ఉన్నాం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రం మొన్ననే రాయపూర్కు నేను దామోదర్ రెడ్డి గారు పోయినాం. ఆడ వరి చుట్టానికి ఎంత ఇస్తుందంట 2860 రూపాయలు ఇస్తున్నాను. ఇప్పుడు నవంబర్కి వెళ్ళి 3000 రూపాయలు చేస్తున్నారంట. మన దగ్గర ఎంత ఉన్నది? 1400, 1200. అది ఆ రైస్ మీద ఒకసారి దయాదర్శనం ఉంటుంది, ఒకసారి వాయిద్యం ఎక్కుందంటాడు, ఒకసారి కారు ఎక్కుందంటాడు. నానా ఇబ్బందులు పెట్టి 2 నెలలు కల్లాడ పండబెట్టి కల్లాల మీద చనిపోయిన ఎంతో మంది రైతులను చూస్తున్నాం. పక్క రాష్ట్రమే కదా, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 2860 ఇస్తుంది. ఇలా అడుగు బంధువులు పెరిగినాయి, యూరియా ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, పోత మిషన్ తీసుకురావడం ధరలు పెరిగినాయి. దానికి 1700, 1600 ఇస్తే ఆయన కష్టమే మిగులుతుంది. నువ్వు ఇచ్చే రైతు బంధు 5,000 ఎక్కడ పోతుంది? అందుకనే ఛత్తీస్గఢ్ పాలన రావాలంటే ఇక్కడ కూడా మనం వచ్చే పాలనలో 3,000 రూపాయలు కనీసం అని మద్దతు ధర క్వింటాల్ ధర పెట్టే విధంగా మేనిఫెస్టోలో మేమందరం కూడా ఆ కమిటీలో ఉంటాం. కాబట్టి ఆ విధంగా రైతు కానీ మిగిలిన పంటలు వేసే వారికి కాటన్ కానీ మిగిలిన ధరకు మినిమం సపోర్ట్ ఇచ్చే విధంగా పోరాటం చేస్తాం. మేనిఫెస్టోలో పెట్టిస్తాం. తప్పకుండా 2 సార్లు అవకాశం ఆయనకి ఇచ్చాము. ఒక్కసారి తెలంగాణ ఇచ్చిన పార్టీ
ఆ రోజు దామోదర్ రెడ్డి గారు నేను మొదటిసారి ఎమ్మెల్యే కాకుండా తెలంగాణ ఉద్యమం సూర్యాపేటలో మీటింగ్ పెట్టిండు. మరి తెలుసు తెలంగాణ ఉద్యమంలో పిల్లలు జరిగిపోతుంటే ఇదే పంచాయతీ శ్రీకాంత్ గారు చనిపోతే ఆ డెడ్ బాడీ చూసి ఒక్క నిమిషం పదవి తీసుకోకుండా గవర్నర్ దగ్గర పోయిన రాజీనామా పత్రం పడేసి 12 రోజులు కేసీఆర్ కుటుంబం కోసం చేయలే, ప్రగతి భవనం ఫామ్ హౌస్ కొత్త సెక్రటరీ కోసం చేయలే. నేను రైతు కింటాలు పండించిన ధరకు పెరగాలి, మన పిల్లలకు ఉద్యోగాలు దొరకాలి, మన నీళ్లు మనకు రావాలని చేస్తే ఇలా నల్లడి సాగర్ కడుపులు దాంతో కాలువ తీసి 400 ఎకరాల ఫామ్ హౌస్ తీసిండు. ఎకరానికి ₹1 పంట తీస్తానంటే ఏం పంట ఎకరానికి 1 కోటి వస్తుందో 100 కోట్లు వస్తుందో లెక్క తెలియదు. ఇప్పుడు ఆ లెక్కలు రేపు ఢిల్లీకి తెలుస్తాయి, మనకు తెలియదు. అంటే ఆ విధంగా ఆయన ఉన్నాడు. మనం మాత్రం ఎక్కడైతే మన కాలంలో కట్ట ఇందులో మీరు నామనే కట్టే 20 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మినిస్టర్ గా ఉన్నా, ఊరికి ఏమన్నా ఇల్లు కట్టించాం, కాలువలు తీసుకొచ్చాం, ఊరికో సబ్స్టేషన్ కట్టాం. ఇవాళ జగన్ ఏం చేసిండు, ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఏం చేసిండు, ఆ జగన్ ఒక్క మంచి పని చేసిండు. 100 ట్రాక్టర్లు ఇసుక అమ్ముకుంటుడు. నాగారంలో 4,000 మంది ఇల్లు నుంచి ఈయన హైట్ లేబట్టి దాని మీద 400 ఇల్లు కట్టాడు. ఆయన ఉన్న హైట్ ఎంత దానికంటే ఒక ఇల్లు అవుతాం. అది ఏమన్నా అన్యాయం ఉందా? ఆ ఊళ్ళో ఫోన్ చేసి ఏడుస్తున్నారు, సార్ ఒక్క వర్షం వస్తే ఆ ఇల్లు తప్ప ఊరంతా మునిగిపోతున్నది, ఆ ఇంటి ముందు డ్రైనేజ్ అంటే ఆ డ్రైనేజ్ లో కూడా కారు పడుతుందంట, బాగా కట్టించిందండి. ఆ ఊర్లో మిషన్ దగ్గర నీళ్ళు మీకు తెలుసా? ప్రస్తుతం ఇక్కడ ఒక్కసారి మీరు దయచేసి ఆ ఊరికి వెళ్ళాలి. ఏ ఇంట్లో మిషన్ బయట నీళ్ళు వస్తున్నాయని తెలిస్తే నా ఎంపీ పదవికి తిరుమలగిరి చౌరస్తా నుంచి స్పీకర్ కు రాజీనామా పంపిస్తా. రాజీనామా చేయి. ఈ నాగారంలో మిషన్ బయట నీళ్ళు వస్తున్నాయా? వస్తే ఒక్క ఇంట్లో పోయి ఒక చెల్లెతో అక్కతో చెప్పి నీళ్ళు వస్తే నేను రాజీనామా చేస్తా, నేను రాకపోతే నువ్వు రాజీనామా చేయాలి. 50,000 కోట్ల రూపాయల మిషన్ బయటంటే ఏమున్నాడు, మంచి నీళ్ళు వస్తున్నాయా? ఆఖరికి నాగారం హై స్కూల్ వాళ్ళు హెడ్ మాస్టర్ గారు నాకు చెప్పి మా దగ్గర బాత్రూమ్ లేవు సార్, స్కూల్లో మంచి నీళ్ళు లేవు, ఓ బిందర్ వాటర్ పెట్టి అని చెప్పి పంపిస్తే మా చిట్టిబాబుని పెద్దవాళ్ళని పంపించి ఆ ఊళ్ళో పంపిస్తే అక్కడ ఉన్న ఆయన కొందరు మందులు రౌడీలు దాన్ని పెట్టకుండా 6 లక్షలు పెట్టి ప్లాంట్ పంపించడానికి, మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టవాలి. ఇది మన పరిస్థితి. 50,000 కోట్ల రూపాయల మిషన్ దగ్గర కాకెక్కిపోయింది. కాకెక్కిపోయిందో ఢిల్లీకి పోయిందో బాగోదు. ఇంతనే అంటే ఈ పాలన దృష్టి కనిపిస్తుంది. కానీ రైతులు వడవళ్ళ వాళ్ళకి వచ్చి ఒక్కొక్క నాయకులు వాళ్ళ పిల్లలు ఏడుస్తుంటే నిజంగా కూడా ఏం చేయాలో అర్థం కాక నేను కావాలని అనుకున్నాం. నా దోచుదాం ఈ రోజు నష్టమైన వరికి కనీసం మద్దతు ధర ఇప్పుడు తక్షణంగా 25,000 రూపాయలతో పాటు మొక్కజొన్న కానీ ముఖ్యంగా టమాటాలు ఎక్కువ వేసాము. టమాటా కూడా ₹1,00,000 మినిమం కూడా పెట్టుబడి 61,000 అవుతుంది. లక్షల్లో ఇస్తామని చెప్పి ప్రకటించాలని చెప్పి ప్రకటించలేదు కాదు, నీళ్లు పోతే కలెక్టర్ గారు మొత్తం పంట నష్టం వివరాలు సేకరించేవాడు. ఫస్ట్ మీద తండా పోతే జగదీష్ రెడ్డి నాయకత్వం ఈయన నాయకుడు వాడు ఎస్పీ, ఆయన ఎస్పీ అంట, ఆయన ఎస్పీ జగదీష్ రెడ్డి నాయకుడు అంటారు. 3 మండల కేంద్రంలో ముద్దాయిలో నాయకుడు అంటారా? ఈయన నాయకత్వం ఉండాలి. మదన్మోహన్ రెడ్డి కేసులో ఉన్నాడు, రామరెడ్డి కేసులో ఉన్నాడు, భూషణ్ కేసులో ఉన్నాడు. ఆయన ఒక మంత్రి పదవి, ఈయన నాయకత్వం పడుతున్నాడు ఎస్పీ గారు. ఇట్లా మన కర్మ కష్టం మంత్రి పడుతున్నారు. అందుకని అందరికీ చెప్తున్నా, తప్పకుండా నేను కావాలే కాదు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎక్కడే ఉండాలి. ఇంకా అందరి కులప్రాణం మొత్తం లేదు. నాకు ఇప్పుడే వేరే కట్టుకోలేదు వినాలండి. వేరే విషయాలను మొదలు తారీఖు నేను చెప్పిన అరే ఆట అర్థాలు గిద్దాలు ఎక్కడైనా సార్ ఒక 2 లారీ తగ్గడంతో బంద్ అయితే కదా అది వచ్చి బాగా చెప్తున్నాడు. నేనంటే వాళ్ళు చూసానికి ఇంత బాగున్నాడు కదా, ఆపడే వాళ్ళు లారీ. అందుకనే మీరు రాను కడవకపోయి ఎండలు ఎక్కువైతే ఫోన్లు వెళ్ళిపోతాయి. మనకు విద్యుత్ పైన నీళ్ళు రావు, కాళేశ్వరం నీళ్ళు రావు. వాళ్ళ కుటుంబం బాగుపడతారు తప్ప ఇది మీకోసం చెప్పే మాటలు మేము ఉన్నామని చెప్పి ధైర్యంగా చెప్తూ
ఇంతకుముందు చాలా మంది ఏడుస్తుంటే మీరు అనుకున్న కుటుంబానికి 10 రూపాయలు స్వతంగా బ్యాంక్ చేయాలనుకుంటే అన్ని గ్రామాలలో కూడా చాలా మంది మిగిలిపోయారు. అయినా సరే ఎవరైనా ఆపదలో ఉంటే మీరు ఎటువంటి కూడా మీరు అప్పులు ఉన్నాయి అలా బాధపడకండి, నా దగ్గరికి రండి, నా చేతలంతా సహాయం చేసి మీ కుటుంబాలను ఆదుకుంటారని చెప్పి ప్రభుత్వం లేకుండా సరే దాదాపు నాకు తెలిసిన నాలో ఉన్న ఆర్థంగా వెళ్ళి మీ అందరికీ అంత సాయం చేస్తాను తప్ప మీరు ఎవరు కూడా బాధపడదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు జరిగిన నష్టపరిహారం రికార్డు ఉంటుంది. అప్పుడైనా మీకు ఇప్పుడు ఇవ్వకపోతే అప్పుడైనా మీకు కట్టిస్తాం కానీ ఎవరు కూడా అధైర్యపడద్దు, బాధపడద్దు. కష్టాలు ఎప్పుడు కూడా మనుషులకే వస్తాయి తప్ప పశువులకు దానికి రావు. కష్టం వచ్చినప్పుడే ఎదుర్కొని గట్టిగా నిలబడ్డవాడు ధైర్యవంతం అంటాను. అందుకని మీకు ధైర్యం మీకు అన్యాయం అనిపించింది. దేవుడు మీకు చిన్నచూపు చూసిండు. మానవత్వం లేని ముఖ్యమంత్రిని మంత్రులు వేయమని అందుకే మీకు ధైర్యంగా ఉన్నారని ఈరోజు వచ్చాం. అలా రేపు వస్తాం. ఇవాళ ఆత్మకూరు మండలం, యాదగిరిగుట్ట మండలం మా ఐలయ్య గారు కూడా మాత్రం వచ్చిన ఆలయాలు అక్కడ కూడా చాలా గ్రామాల్లో ఉంది. ఇంకా కొన్ని గ్రామాలు వేయాలి. ఇవాళ ఉదయంకి వెళ్ళి దీక్ష చేయాలనుకున్నాం కానీ 5-6 గ్రామాలను చూసిన తర్వాత ఈ 2 గంటలకు ఇక్కడ కూర్చొని ఈ 4 మాటలు చెప్పి మీకు ధైర్యాన్ని నింపి మీరు ఉన్నామని చెప్పడానికి రావడం జరిగింది. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మనం వచ్చే పోరాటం చేస్తున్నాం తెలియకుండా ప్రజలు రావడానికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.